ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, రీసెంట్ గా చూసుకుంటే ఐటీ సెక్టర్ అంతా పడిపోతుంది. మరి మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఎలా లే ఆఫ్స్ ఇచ్చాయో, రీసెంట్ గా TCS లో కూడా 12,000 మందిని తీసేశారు. మళ్ళీ కొత్తగా ఇన్ఫోసిస్ లో కూడా అంతే. అంటే ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారనేది తెలియటం లేదు. యాక్చువల్గా ఐటీ సెక్టర్ లో వాళ్ళ జాబ్ సెక్టర్ చూసుకుంటే లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. విల్లాస్, వెంచర్స్ కానీ, వాళ్ళ లైఫ్ అంతా కూడా వేరేగా ఉంటుంది. మరి ఒక్కసారి వాళ్ళకి జాబ్ పోతే ఆ లగ్జరీ లైఫ్ నుంచి బయటపడాలి అంటే మరి ఎలా ఉంటుంది అంటారు? బ్యాంక్స్ కూడా అంటే లోన్స్ ఇవ్వడానికి భయపడుతున్నాయంట వీళ్ళకి. సో ఇదంతా ఎందుకు అంటారు? అంటే ఏఐ అనుకోవచ్చా, ఇంకేమైనా కారణాలు అంటారు? బేసికల్ గా ప్రతి సెక్టార్స్ అన్ని రీడిఫైన్ అవుతా ఉంటాయండి. ఎవ్రీ 10 years ఒకసారి సెక్టర్ లో ఎంతకంత ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. లేటెస్ట్ చేంజెస్ మొత్తం అప్డేట్ చేసుకుంటూ ముందు పోవాల్సి ఉంటుంది అనమాట. ఆ TCS లో ఏం జరిగిందంటే ఏఐ ఒకటే కదండి, లాస్ట్ 5 years నుంచి వాళ్ళు ఆటోమేషన్ టూల్స్ మీద భారీగా హెవీగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్ గా అంత హెవీగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు మిడిల్ మేనేజ్మెంట్ ఏం అవసరం లేదు. గ్రౌండ్ లెవెల్ కోడింగ్ కోసం కొత్త యూత్ ఉంటారు, టాప్ లెవెల్ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, మధ్యలో వీళ్ళు అవసరం లేదు. అందుకని టెక్నాలజీ మారిన ప్రతిసారి కూడా ఎఫెక్ట్ అయ్యేది మిడిల్ మేనేజ్మెంట్ వాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ లేటెస్ట్ వాటికి అందుకోలేరు, శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కడైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వేస్ట్ అయిపోతుంటుందో ఆ ప్లేస్ని ఫిక్స్ చేయాలనుకుంటారు. అందుకని మిడిల్ మేనేజ్మెంట్ ఎప్పటికీ డేంజరస్ అనమాట. అదే ఎప్పుడు సరే. అందుకని TCS లో కూడా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా తీసుకున్న రిక్రూట్మెంట్ మీద ఫోకస్ చేయట్లేదు. వాళ్ళకి శాలరీ ఎంత ఇస్తారండి, సంవత్సరానికి 6 లక్షల ప్యాకేజీలు ఉంటాయి, వాళ్ళ మీద ఫోకస్ చేయట్లేదు. మిడిల్ అండ్ టాప్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే గత 5 ఏళ్ల నుంచి వాళ్ళు ఎక్కడైతే హెవీగా ఇన్వెస్ట్ చేశారో ఆ ప్లేస్ మొత్తం వీళ్ళు అవసరం లేదు కాబట్టి ఆ 12,000 మంది ఇస్తున్నారు. మనకి ఇండియాలో ఫస్ట్ టైం 12,000 ఇట్లా మిడిల్ అండ్ టాప్ మేనేజ్మెంట్ జాబులు పోయేసరికి కొత్తగా ఉంది, కానీ ప్రపంచంలో అది మామూలు విషయం అండి. అది ఎందుకంటే మైక్రోసాఫ్ట్లో ఎవ్రీ ఇయర్ ఒక 60,000-70,000 మందిని పీకేయటం మామూలు విషయం. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గర 5-6 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు అందులో ఒక 4-5% వరకు మార్చడం అనేది మామూలు విషయమే. ఎందుకంటే కొత్త కంపెనీలు టేక్ ఓవర్ చేస్తూ ఉంటారు. అది మెర్జ్ అయిన తర్వాత మళ్ళీ పాత ఎంప్లాయీస్ ఏం చేసుకోవాలి? వాళ్ళు షఫిల్ చేస్తూ ఉంటారు. 2 హోటల్స్ కలిసి ఒక హోటల్ గా మారినప్పుడు 2 మేనేజర్లు ఎందుకు, 2 క్లర్క్లు ఎందుకు, 2 చెఫ్లు ఎందుకు? నేచురల్ గా సరిపోతారు మ్యాన్ పవర్. అందుకని ఈ కంపెనీస్ అన్ని కూడా ఒకటి ఇంటిగ్రేట్ అవుతున్నప్పుడల్లా లేదు ఎక్స్ట్రా వచ్చి మ్యాన్ పవర్ తీసేస్తూ ఉంటారు. అందుకని టెక్నాలజీ నిరంతరం అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అందుకని ఎక్కడైతే అన్నెసరీగా ఉన్నారో వాళ్ళు మొత్తానికి పింక్ స్లిప్లు ఇస్తూ ఉంటారు. అందుకని అది ఏఐ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అనే బదులు ప్రతి ఇండస్ట్రీ ఎవ్రీ 10 years ఒకసారి ఎంతకంత మాడిఫికేషన్ జరుగుతూనే ఉంటుంది. ఆ జరిగే ప్రాసెస్లో స్కిల్ ఎవరైతే అప్డేట్ అవ్వలేదో వాళ్ళు ఎన్ని పోతూ ఉంటాయి. అంటే రిలవెంట్ స్కిల్ ఉండాలి, అంటే కొత్త చేంజ్ తగ్గట్టు మనం మాడిఫై అవుతూ ఉండాలన్నమాట. అందుకని జాబ్ నాకు పోయిందనే బదులు ఎందుకు మిగతా వాళ్ళని తీసేయకుండా మిమ్మల్ని తీసారో క్లారిటీ ఉంటే చాలు అనమాట. ఓకే, అందుకని రిలవెన్స్ స్కిల్ కనుకుంటే ఇప్పటికి కూడా ఉంటాయి. ఏఐ వల్ల ఏంటంటే కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, పాతే కొన్ని పోతాయి, అందులో డౌట్ లేదు. ప్రాంప్ట్ ఇంజనీర్కి హ్యూజ్ డిమాండ్ ఉంది ఆ ఏరియాలో. ఓకే, అందుకని అందరు ఐటీకి ఈ ఏఐ వల్ల జాబులు పోతాయి అంటే అన్నేం పోవండి, కొన్ని పోతాయి గ్యారంటీగా. ఆ కొన్నిలో వీళ్ళు ఉంటే వీళ్ళ బ్యాడ్ లక్ అంతే. అందుకని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ సంవత్సరంలోనే జనవరిలో ఒక 5,000 మందిని బిక్కేశారు. ఇప్పుడు రీసెంట్గా 9,000 మందిని తీసేశారు. TCS లో 12,000 మందిని తీసేశారు. అండ్ ఇంటెల్లో 20,000 మందిని తీసేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ అమెజాన్ అన్నింటిలో కూడా నిరంతరం 1 or 2% వర్క్ ఫోర్స్ తీసేస్తూనే ఉంటారు బై డిఫాల్ట్. బట్ ఈ సంవత్సరం ఎందుకు ఇంత హైలైట్ అవుతున్నాయి అంటే ఇండియాకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇండియా ట్రెడిషనల్ కంట్రీ, రిటైర్మెంట్ దాకా ఉంచుకుంటారు తప్ప పీకేర్ అనమాట. జనాభా ఎక్కువ, ఇక్కడ జాబులు ఉంటే డిగ్నిటీ ఇచ్చి సమానం. అందుకని ఫస్ట్ టైం ఇంతమందిని పీకేసరికి అది వైరల్ అయిపోయింది. అది ఒక ఇండియా ఇంత డెవలప్ అయిందంటే రీజన్ ఐటీ అనమాట. పల్లెటూరులో వాళ్ళ లైఫ్ స్టైల్ అన్ని మారినాయి అంటే బికాస్ ఆఫ్ ది ఐటీ ఎడ్యుకేషన్, ఐటీ అమెరికాలో మన వాళ్ళు సెటిల్ అవటం, వీటి వల్ల అనమాట. అంటే ఇండియాకి ఆ క్రెడిట్ తెచ్చింది ఐటీ డెఫినెట్గా. అలాంటి ఐటీలో ఒకేసారి లోకల్గా 12,000 జాబ్స్ పోయేసరిలా ఉలిక్కిపోయింది ఇండియా అంతే. దీనివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు కూడా స్కిల్ని రిలవెన్స్ ఉంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రతి ఇండస్ట్రీ కూడా నీకు ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది దీనివల్ల. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ జాబ్స్ చాలా పోయినాయి, ఎందుకంటే ఆటోమేషన్ అయ్యే ఓపెన్ అవుతున్నాయి కదా. అలాగే ఇప్పుడు బాట్స్ వచ్చిన తర్వాత ఈవెన్ సర్వీస్ సెంటర్లో కూడా చాలా వరకు మిస్ అయిపోతున్నాయి. అండ్ టెలిఫోన్ ఆపరేట్ జాబ్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి, టైపిస్ట్ జాబ్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఏరియాలో ఇది ఎఫెక్ట్ అవుతూనే ఉంది ఎంతకంత. ఐటీకి ఏంటంటే లాస్ట్ 4-5 yearsలో వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ పుణ్యం అంటూ ఈ ఏఐ తోటి ఎక్కువ జాబ్లు పడుతున్నాయి అనమాట.
అంతే. దీనివల్ల ఫ్యూచర్లో ఐటీలు జీరో అవుతాయి అంటే అవ్వండి, అందరూ అనుకున్నంటే ఏం అవ్వదు. 2000 అప్పుడు మనం చూసాం అనుకోండి, .com బబుల్ వచ్చేసి కొలాప్స్ అయిపోయింది అంతే ఎకానమీ. ఐటీ జీరో అవుద్ది అనుకున్నారు, తర్వాత మళ్ళీ రికవర్ అయింది కదా. అలాగే అమెజాన్ వాళ్ళు క్లౌడ్ని లాంచ్ చేసినప్పుడు ఇంకా హార్డ్వేర్లు ఏముండో మొత్తం క్లౌడ్ షిఫ్ట్ అవుతుంది, జీరో అయిపోద్ది మొత్తం అన్నారు. సర్వే అవ్వలేదా? అంటే ఐటీ ఇండస్ట్రీ అనేది లైక్ కాక్రోచ్ లాంటిది, పరిస్థితులు తగ్గట్టు మార్చుకుంటూ పోతుంది తప్ప జీరో అవ్వదు అది. అందుకని నేను అనుకోవటం ఏంటంటే టెంపరీ అనమాట. మేబీ 1 year ఉండొచ్చు, మళ్ళీ కొత్త అవతారం ఎత్తి మళ్ళీ ముందు పోతూనే ఉంటుంది ఐటీ. ఎందుకంటే ఏ అయినా సరే ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది మళ్ళీ వాళ్లే కదా. అంటే ఐటీ సెక్టర్ లో వర్క్ చేసే వాళ్ళందరిది కూడా లైఫ్ స్టైల్ కూడా సెపరేట్ గా ఉంటుంది అంటారు. అంటే ఇంపాక్ట్ అనేది వేట్ పైన పడవచ్చు అంటారు. ఐటీలో వాళ్ళ లైఫ్ స్టైల్స్ అన్ని లగ్జరీగా ఉంటాయి అనే బదులు వాళ్ళ పర్సనల్ చాయిస్ అంతే. ఐటీ కంపెనీస్ అన్ని చాలా పాస్ట్ బిల్డింగ్స్ లో ఉంటాయి, అందులో డౌట్ లేదు. అవి చూసి మనమే అనుకోవడానికి కుదరదు. ఎండ్ ఆఫ్ ది డే ఆ ఆఫీస్లో ఉన్న 8 hours మంది, బయటకు వచ్చినంత మంది కాదు కదా. అందుకని పర్సనల్ ఫినాన్స్ ఏం చెప్పింది అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే లగ్జరీని పెంచుకోవటం కాదు, సేవింగ్స్ పెంచుకోమని చెప్తుంది. సేవింగ్స్ పెంచుకోవటం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే జాబ్ ఉండి కూడా సర్వే అవ్వచ్చు. అందుకని ఎవరైనా 20 నుంచి 30 లోపు స్కిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, 30 నుంచి 45 లోపు ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. 45 తర్వాత జాబ్ వాళ్ళు పీకేసిన సరే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఎప్పటి నుంచో ఆ పర్సనల్ ఫైనాన్స్ మీద జనాలకి కాన్షియస్నెస్ ఉంది. ఇప్పుడు ఎందుకు సడన్ గా అంటే జాబ్స్ ఊడింది కాబట్టి. చాలా మంది పాపం ఈఎంఐలు, హౌస్ ఈఎంఐలు, కార్ ఈఎంఐలు మధ్యలో స్టక్ అయి ఉన్నారండి. ఇట్స్ పెయిన్ అది. ఎవరికైనా సరే జాబ్ ఓడాలని ఎవరు కోరుకోరు. బట్ ఇండస్ట్రీ రీడెఫైన్ అవుతున్న ప్రాసెస్లో పోతాయి కొన్ని. ఇది కొత్త అంటే స్టార్టింగ్ స్టేజ్ అంతే, ముందు ముందు ఇంకా పోతాయి. అలాగని ఐటీ జీరో అవుతుంది కాదండి, రీడిఫైన్ అవుతుంది సెక్టర్, ఎంటైర్ సెక్టర్ రీడిజైన్ అవుతుంది. పల్లెటూరులో ఒకప్పుడు ముందు 2 ఎకరాలు 3 ఎకరాలు గూళ్ళు కొట్టేవాళ్ళు, ఇప్పుడు డ్రోన్స్ వచ్చి కొడుతున్నాయి. ఆ జాబ్స్ ఇంక లేవు కదా. అలాగే ఒకప్పుడు వరి కోసేవాళ్ళు కూలోని పెట్టేసి, ఇప్పుడు మిషనరీ వచ్చేసినాయి కదా, పోక్లైన్స్ వచ్చేసినాయి కదా. రోడ్డు ఒకప్పుడు తార్ రోడ్లు వేసేవాళ్ళు, ఇప్పుడు సిమెంట్ వేస్తున్నారు కదా. అంటే ప్రతి చోట రీడిఫైన్ అవుతా పోతున్నాయి. ఈవెన్ ఐటీ కూడా స్కిల్స్ రీడిఫైన్ అవుతుంది, సెక్టర్ కొత్త రూపం తీసుకుని ముందుకు పోతా ఉంటుంది. అందుకని ఐటీ మొత్తం కొలాప్స్ అవుతుంది అనుకోను. అంటే మీరు కనుక చూసుకుంటే రీసెంట్ గా ఇన్ఫోసిస్ వాళ్ళు 30,000 మెంబర్స్ని ఫ్రెషర్స్ తీసుకోబోతున్నారు. కాగ్నిజెంట్ వాళ్ళు 20,000 మంది ఫ్రెషర్స్ తీసుకోబోతున్నారు. అండ్ వాళ్ళు తీసుకుంటున్నారంటే మరి డిమాండ్ ఉంటేనే కదా. అందుకని సెక్టార్కి సడన్ గా కొలాప్స్ అవటం ఉండదు, కానీ రీడిఫైన్ అవుతా ఉంటాయి రోల్స్, స్కిల్స్ ఇవన్నీ కూడా. అంటే ట్రెడిషనల్గా ఉన్న బీటెక్లు పనిచేయవు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్కిల్ అప్డేట్ చేసుకోవటమే. అంటే కొత్త కొత్త ఛాలెంజెస్ అప్రూవ్ చేసుకుంటూ ముందు పోతూనే ఉంటాయి. ఒకటైతే గ్యారంటీ, ఇంతకుముందు అంత సేఫ్టీకి ఫీల్ అవడానికి లేదు. ఒకప్పుడు టీసీఎస్లో జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ లాగా ఐటీ డిపార్ట్మెంట్లో అనుకునేవాళ్ళు. ఇప్పుడు బెంచ్లో 1 month ఇస్తున్నారు ఛాన్స్. 1 month కల్లా నువ్వు క్లయింట్ ఎత్తుకోకపోతే జాబ్ని ఫైర్ పడేస్తున్నారు. అండ్ రెండోది, ఏ ఏజ్కైనా సరే జాబ్ ఉంటే గ్యారంటీ కాదు. ఈవెన్ మైక్రోసాఫ్ట్లో అయినా, అమెజాన్లో అయినా, దీంట్లో అయినా. అందుకని అందులో జాబ్ వచ్చిన రిలాక్స్ కూర్చోడానికి కుదరదు. నిరంతరం స్కిల్ అప్డేట్ చేసుకుంటూ లేటెస్ట్ టెక్నాలజీ తగ్గట్టు రిలవెన్స్ పెంచుకుంటే తప్ప జాబ్స్ ఈజ్ నాట్ గ్యారంటెడ్. ఆ విషయంతో అర్థమవుతుంది. అండ్ అవును, మీరు చెప్పింది బ్యాంకర్లు శాలరీ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. ఈ వంకేసుకొని బ్యాంకర్లు ఏం చేస్తారంటే రిస్క్ ప్రీమియం పెంచుతారు, నీకు వడ్డీ రేట్లు పెంచుతారు. ఎందుకంటే రిస్క్ ఉంది కదా దాంట్లో ఇండస్ట్రీలో. అందుకని గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఇచ్చిన రేటుకి నీకు ఎవరు ఎంతకంత పెంచుతారు, రిస్క్ ప్రీమియం పెరిగింది కాబట్టి. బట్ ఇదేంటంటే అలర్ట్ అనమాట అంతే. అదేదో ఎకానమీకి ఏదో అవుద్దని కాదు కానీ, టీసీఎస్లో 12,000 పీకేసి మాత్రం ఇండియన్ ఎకానమీ డల్ అవుద్దని కాదు కానీ, బట్ ఇట్స్ క్లియర్లీ వార్నింగ్ అనమాట ఎంటైర్ నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా సరే మీ ఏజ్ కనుక 40 to 50 వచ్చిందంటే స్కిల్స్ రిలవెన్స్ లేకపోతే కనుక బయటికి పోయే ఛాన్స్ ఎక్కువ ఉందని అర్థం. ఎందుకంటే శాలరీ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అంత శాలరీ ఇచ్చి మళ్ళీ వేరే చోట పోయినా తీసుకునే వాళ్ళు ఉండరు. అండ్ రెండోది, స్కిల్స్ నువ్వు అప్డేట్ అవ్వలేదు అనుకోండి కష్టమైపోద్ది. అందుకని బెటర్ ఏంటంటే మోర్ రిలవెన్స్ అనమాట పర్సనల్ ఫినాన్స్. ఇప్పుడు మీరు ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ బిగిన్ చేసుకోండి. అంటే 30-35 వచ్చే లోపల ఒక ఇన్కమ్ జనరేషన్ అయ్యేలా చూసుకోండి అనమాట. దానివల్ల ఏంటంటే మనకి అంత పెయిన్ ఉండదు. బట్ ఇట్స్ క్లియర్లీ వార్నింగ్, అంత డౌట్ లేదు. అంటే ముందు రోజులు ఇంకా ఎక్కువ అవుతాయి, తగ్గవు. థ్యాంక్ యూ సార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే, మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.